పార్లమెంట్ సభ్యులు మిత్రులు బాలసోని గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు భాష సైనికుడు శాసనసభ్యులు మిత్రులు బుద్ధప్రసాద్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ పాత్రికేయులు మాన్య మిత్రుడు సోదరుడు కృష్ణారావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ రచయిత్రి కుప్పిలి పద్మ నీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాల్సింది. దయచేసి అందరూ కూర్చుంటే మీ అందరికీ ఒక విషయం తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి మీరంటే ప్రాణం. మీ తర్వాత ఆయన పుస్తకం అంటే ప్రాణం. అందుకని మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రారంభం చేయడానికి వీలవుతుంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఆ పుస్తక రచయిత్రి భారతదేశం గర్వించదగ్గ దౌత్యవేత్త. అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ representing India, and he was an ambassador and worked in different countries as a very important diplomat. ఆవిడ రచించిన కాలేజీ సరళే ఇంగ్లీష్ నవల్ని తెలుగులో ప్రచురించడం జరిగింది. ఆ నవల్ ఇంగ్లీష్ నవల్ అంతకుముందే చదివిన పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తకం పట్ల తన ఆసక్తిని సోషల్ మీడియాలో తర్వాత వారి పుస్తకం ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని లక్ష్మీపురి గారు వ్యక్తం చేయడంతో ఆవిడ మాట్లాడారు. అట్లాగే మిత్రుడు బాలశ్రీ గారు కూడా చాలా పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు బాలశ్రీ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందుగా ఈ పుస్తకం గురించి మన ముఖ్య అతిథికి కేవలం 45 నిమిషాలు మాత్రమే టైం ఉందని చెప్పారు. అందుకని ముందుగా ఈ పుస్తకాన్ని అత్యంత క్లుప్తంగా వివరించాల్సిందిగా రచయిత కుప్పిలి పద్మని కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలనం.
పక్షాన పుస్తకాలు గౌరవించడం పవన్ కళ్యాణ్ గారికి ఎంఎస్కోప్ వచ్చిన కొన్ని పుస్తకాన్ని గౌరవించవలసిందిగా సుధీర్ కుమార్ కోరుతున్నాను. అలాగే సత్యకుమార్ గారికి అందజేయవలసిందిగా మనోహర్ నాయుడు కోరుతున్నాను. లక్ష్మీపూర్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. చరణ్ని గోపిల పద్మకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మిని బుద్ధప్రసాద్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణయ్యని కృష్ణారావు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకం గురించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా గోపిల పద్మని కోరుతున్నాను. ఖచ్చితంగా 4 మాటలు. ఇక్కడే మాట్లాడితే 4 మాటలు ఎట్లా వస్తుంది. గుడ్ మార్నింగ్. వేదిక మీద నన్ను ముందు మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్న నాకు ఎంతో ఇష్టమైన పుస్తక ప్రేమికులు మన డిప్యూటీ సీఎం గారు కృష్ణారావు గారికి, బాలశౌరి గారికి, విజయ్ కుమార్ గారికి, ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి, బుద్ధప్రసాద్ గారికి నమస్కరిస్తూ, వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, సాహిత్య మీడియా మిత్రులకు, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. నాకు ఇచ్చిన టైమే చాలా తక్కువ. అసలు నేను చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటాను. కొంచెం తొందరగా మాట్లాడేస్తా. చాలా సంవత్సరాల క్రితం నుంచి నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన విషయం నాకు అప్పుడప్పుడు అలా తెచ్చుకుంటూ పదే కథానుకునే సందర్భం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వారు అప్పుడప్పుడే సినిమాలో నటిస్తున్న కొత్తలో నేను ఒక కొద్దిమంది స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళు జీవితంలో అనేక విషయాల్లో బాధలకు గురయ్యి మృత్యుకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న టైంలో అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో వాళ్ళ జీవితాలను తెలుసుకుంటూ వాళ్ళ జీవితేషన్ కలిగించడానికి నేను పనిచేస్తున్న టైంలో వాళ్ళు ఒక రోజు మాకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావాలి అని అడిగారు. అప్పటికి సోషల్ మీడియా లేదు. సో పేపర్ నుంచి కట్ చేసి ఇవ్వాలి. అట్లా ఎట్లా ఇస్తాము, అట్లా కాదు లేని నాగబాబు గారిని అడిగా. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చిరంజీవి గారి ఫోటో, తన ఫోటో సంతకాలు చేయించి ఇచ్చారు. ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పిల్లలు, అప్పుడందరూ పిల్లలు బుజ్జి పిల్లలు, వాళ్ళని తీసుకొని ఆ ఫోన్ దగ్గరికి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఫోటోలు అందించి స్వీట్స్ అందించారు. వారి అమ్మగారు మాట్లాడిన తరువాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎంత స్ఫూర్తి దొరికిందో
దానికి నేనే సాక్ష్యం. సో అమ్మలు జీవితాలను వెలిగిస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆమె సూర్యుని కబలించింది పుస్తకం గురించి మాట్లాడుతాను. ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం. ఎలా అంటే ఈరోజు మనందరం శ్వాసిస్తున్న స్వాతంత్ర్యం ఏదుందో ఆ స్వాతంత్ర్య కాలంలో, అంటే ఈ స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న కాలంలో జరిగిన ఒక కథ ఇది. పుస్తకం అని ఎందుకంటున్నాను అంటే 125 సంవత్సరాలు మన తెలుగు సాహిత్యంలో కథ పుట్టి 125 సంవత్సరాలు అయింది. గురజాడ అప్పారావు గారు ఆయన ఏమన్నారు అంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. అటువంటి పునర్లిఖించే స్త్రీలలో లక్ష్మి గారు ఉన్నారు. ఎటువంటి స్త్రీలని మన సాహిత్యకారులు సంస్కర్తలు కలలు కన్నారో దానికి ఈరోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా రచయిత్రిగా ఆమె చాలా చాలా పదవులు నిర్వహించుండొచ్చు. చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆమె. కానీ ఈ పుస్తకం రాయటం అనేది అనితర సాధ్యం, ఆమెకే సాధ్యమైంది. ఎందుకు అంటే ఆమె చూపు చాలా విశాలమైనది. ఎంత విశాలమైనది అంటే ఆమె ఈ పుస్తకానికి పెట్టుకున్న పేరు, ఆమె సూర్యుడిని కబళించింది. ఆమె అంటే ఎవరు? మనం స్త్రీలుగా ఎంత ఎత్తు ఎదిగినా మనకొకటి మన మనసుల్లో ఉంటుంది. ఎంత ఎత్తు ఎదుగుతాం? చంద్రుడు సూర్యుడు వరకు వెళ్తే సూర్యుడిని కూడా మింగేయాలి అన్నంత ఆకాంక్ష మనకు ఉంటుంది. మన రెక్కలు అంత విశాలంగా ఉంటాయి, మన ఆశయాలు అంత విశాలంగా ఉంటాయి. అయితే ఎంతమంది స్త్రీల ఆకాంక్షలు, ఆశయాలు, వాళ్ళ కళలు ఒక పురుషాధిక్య సమాజంలో అణగారిపోయాయో, వాటిని ఎట్లాగా పురుషులే బద్దలు కొట్టారో, స్త్రీలు ఎట్లాగా వాటిని అందుకొని ముందుకు వెళ్ళారో ఇందులో ఉంటుంది. ఏంటంటే ఈ కథ మనకి స్వాతంత్రం రాకముందు ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు. వాళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా ఆ పిల్లలకి పెళ్లి చేయాలి అని కోరుకుంటుంది. అదొక చిన్న ఊరు. ఆ ఊర్లో ఉన్న స్కూల్లో అందరూ అబ్బాయిలే, 2 అమ్మాయిలు ఉంటారు. ఆ తండ్రి తన 2వ కూతురు 3వ కూతురు మాలతి కమలని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అంతమంది మగపిల్లల మధ్య ఈ 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళిద్దరూ చదువుకుంటూ ఉంటారు, అన్నిటికీ పోటీ పడుతూ ఉంటారు. అయితే అతను ఆ గ్రామంలో ఉన్న అందరినీ, ఆడపిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయాలని అతను గ్రామ సభ పెట్టినప్పుడు స్త్రీలతో సహా ఎవ్వరూ కూడా ఆడపిల్లలు ఇల్లు వదిలి స్కూల్కి వెళ్ళాలి అనే దానికి సంసిద్ధంగా ఉండరు. వాళ్ళు భార్యలు అవ్వాలి, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంటి పనికే ఉండాలి అని స్త్రీలతో సహా మాట్లాడేటప్పటికి అతను చాలా నిరాశ చెందుతారు. కానీ ఆ తండ్రి ఆ 2 పిల్లల్ని తరువాత ఆ గ్రామం నుంచి అహల్యాబాయి స్కూల్ నడుపుతున్న స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో చాలా మార్పు వస్తుంది. స్త్రీలు ఎప్పుడైతే బాలికలుగా ఉన్నప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే, చీమల్లాగా 1-2 ఉండేవారు కదా వాళ్ళ గ్రామంలో చదువుకుంటున్నప్పుడు, 2 అమ్మాయిలే. అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాలికల సముద్రం చూస్తున్నాం మేమన్నారు. అక్కడ ఒక్క అబ్బాయి కూడా లేడు ఆ స్కూల్లో. ఇన్నాళ్ళు అబ్బాయిలతో పోటీ పడిన మనం ఇప్పుడు మనతో మనం పోటీ పడాలనుకుంటారు. అందులో మాలతి క్యారెక్టర్, ఆవిడే మన హీరోయిన్ ఈ కథలో. ఆమె చిన్నతనం నుంచి, అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా డెవలప్ అవుతుంది అన్నదానికి మాలతి ఈజ్ అద్భుతమైన ఉదాహరణ. ఆమె చిన్నప్పుడు తన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు స్కూల్లో కుస్తీ పోటీల్లో ఉండే పిల్లలతో తను పోటీ పడుతుంది.
అతను చాలా హేళన చేస్తాడు. కానీ నేను ఏదో ఒక రోజుకి నీతో తలపడతాను, నిన్ను ఓడిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ మగపిల్లలందరూ ఆ అమ్మాయికి ఏమిస్తారు అంటే హనుమంతుని బొమ్మ, దానికి సంబంధించిన పుస్తకాలు ఇస్తారు. హనుమంతులు మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి శక్తికి ప్రతిరూపం. స్త్రీ శక్తి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఈ చిన్న గ్రామంలో ఉన్న అమ్మాయి రకరకాల స్కూల్స్లో చదువుతూ, కాలేజీల్లో చదువుతూ ఆ అమ్మాయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది. ఆ తండ్రి వాళ్ళకి విద్యనిచ్చినప్పుడు ఆ శక్తి 1000 విధాలుగా విచ్చుకొని ఒక బ్రహ్మ కమలంలా సువాసన చెందుతూ ఆమె స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొంటుంది. ఆమె అనేక విషయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. సో ఈ పుస్తకం అంతా మనం చదివినప్పుడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళల్లో మనకి తెలిసిన పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని వెలిగించుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న మీరందరూ నాతో సహా వేదిక మీద ఉన్న అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. ఆయన చాలా స్ఫూర్తివంతంగా ఉంటారు. ఆయన అద్భుతమైన చదువరి. ఆయన వల్ల ఒక శేషేంద్ర గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం ప్రజల్లోకి వెళ్ళింది. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవమంటున్నా. ఎందుకంటే ఇది స్వాతంత్ర సమర జీవితం నుంచి, ఆ సమయం నుంచి మన కాన్స్టిట్యూషన్ రాసుకునే వరకు ఇది ట్రావెల్ అయింది. ఇందులో అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఒక లిరికల్ టెక్స్ట్. ఇది మొత్తం అంతా మాట చదువుతుంటే ఒక శ్రావ్యంగా మనకి గానం వినబడుతుంది. ఈ పుస్తకం ఇంత అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసిన కృష్ణారావు గారి కృషిని మాత్రం మనం చప్పట్లు కొట్టాల్సిందే ఆయనకి. ఎందుకంటే ఇది మామూలుగా ఒక టెక్స్ట్ని, ఆయన గొప్ప కవి, గొప్ప జర్నలిస్టు, ఆయనకి రాజకీయాలు తెలుసు. ఈ టెక్స్ట్లో లైన్స్, బిట్వీన్ ద లైన్స్ ఉండే ఆ రాజకీయ కోణాన్ని, ఇందులో అన్ని రకాల రాజకీయ కోణాలు ఉంటాయి. గాంధీ గారు ఉంటారు, తర్వాత విప్లవకారులు ఉంటారు, అప్పుడున్న వాళ్ళందరూ. వీటన్నిటినీ అలానే వాళ్ళ హృదయం, వాళ్ళ సోల్తో రాయాలి అంటే అది ఒక కృష్ణారావు గారికే సాధ్యమైంది. అద్భుతమైన ట్రాన్స్లేషను. తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని అందించిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నమస్కరిస్తూ, ఇక్కడున్న ఈ వేదిక మీద రాజకీయ నాయకులు అందరికీ సాహిత్యం అంటే ఇష్టము. సత్యకుమార్ యాదవ్ గారు కూడా రచయిత, ఆయన పుస్తకాలు కూడా ఎంఎస్కో వాళ్ళు వేశారు. సో సాహిత్యము రాజకీయము మమేకమైన ఈ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక అందరినీ నిశ్శబ్దంగా ఉండాల్సుకుంటున్నాను. ఈ వేదిక మీద నాకు రచయితలు కాని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు, రెండో ఆయన బాలశౌరి. తక్కిన వాళ్ళందరూ కూడా నేను పబ్లిష్ చేశాను. ఇప్పుడు సత్య కాలం చేశాను. యా, నేను అభిమానించే కవి, నేను నగ్గనముని తర్వాత ఈ తెలుగు కవుల్లో నేను కృష్ణారావుని అభిమానిస్తాను. ఆయన రాసిన నగ్గనముని రాసిన కొయ్యగుర్రం ఆ రోజు వ్యవస్థని మన ముందు నగ్నంగా నిలబడితే ఆకాశం కోల్పోయిన పక్షి గ్లోబలైజేషన్లో మనిషి తాలూకు అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. అవి కూడా నేను పబ్లిష్ చేశాను. నా మిత్రుడు కవి కృష్ణుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
వేదిక మీద ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, లక్ష్మీపురి గారు, బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, ఎంఎస్క విజయ్ కుమార్ గారు. సాహిత్యము రాజకీయాలు రెండు కలిసి ఉండాలి, లేకపోతే రాజకీయాలు చాలా చచ్చుగా నిస్సత్తువుగా ఉంటాయి. సమాజానికి సాహిత్యం లేనిది, ఆ సమాజం అనేది ఒక పనికిరాని వస్తువు అనేది నా అభిప్రాయం. ఒక నన్నయ్య లేకపోతే మన్మసిద్ధి, రాజరాజ నరేంద్రుడు ఇట్లాంటి వాళ్ళు వెలుగులోకి వచ్చేవాళ్ళు కారు. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అన్నాడు దూర్జటి. అయినప్పటికీ కూడా వాళ్ళు రాజస్థానాల్లో పనిచేస్తున్నందువల్ల ఆ రాజులకు విలువ వచ్చింది. సాహిత్యంలో రాజకీయాలు ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయో రాజకీయాలపై కూడా సాహిత్యం అంతే ప్రభావం చూపించాలనే అభిప్రాయం. సాహిత్యాన్ని రాజకీయాలని వదలకుండా పుస్తకాలను ప్రేమిస్తూ ఒక కళా తల్లి ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందువల్లే ఇవాళ ఆ సాహిత్యానికి ఒక విలువ వచ్చిందని నా అభిప్రాయం. పుస్తకాలు ఎన్నో అచ్చవుతుంటాయి, అవి ప్రింట్ అవుతుంటాయి. వాటికి వాల్యూ రావాలంటే ఇలాంటి రాజకీయ నాయకుల అండదండలు చాలా అవసరం. కుప్పిలి పద్మ గారు నా అనువాదం గురించి, పుస్తకం గురించి చెప్పారు. నిజానికి అసలు లక్ష్మీపురి గారు ఒక పెద్ద దౌత్యవేత్త. ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. శాంతి పీస్ కీపింగ్ ఫోర్స్లో ఆమెను కోఆర్డినేట్ చేశారు. ఎన్నో దేశాలకు రాయబారిగా ఉన్నారు. మరి ఆమె అక్కడ ఉన్నా, ఆమె ఢిల్లీలో ఉన్నామే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేశారు? పవన్ కళ్యాణ్ గారే ఆమె పుస్తకం గురించి తెలుసుకొని ట్వీట్ చేశారు. ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించి పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేయాలని ఆమె భావించారు. దట్ మీన్స్ ఇద్దరి వాల్యూ ఒకళ్ళకొకళ్ళు గుర్తించారనేది, దానివల్ల ఇద్దరి వాల్యూ విపరీతంగా పెరిగిందనేది నా అభిప్రాయం. నిజానికి నవల గురించి చెప్పాలంటే ఇది ఒక యజ్ఞం. ఇది పుస్తకం ఆమె ఎంత బాగా రాశారంటే ఇందులో మీకు భారత స్వాతంత్ర సమరంలో ఉన్న అనేక ముఖ్య ఘట్టాలు కనపడతాయి. అదే సమయంలో స్వాతంత్రం రెండు రకాలుగా సాగింది. కేవలం మహాత్మా గాంధీ వల్ల, నెహ్రూ వల్లనో ఇంకెవరి వల్లనో స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, వీర సావర్కర్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, ఎందరో త్యాగాలు చేశారు. సో వాటి గురించి కూడా చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళు ఉన్నారు, అనీ బిసెంట్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ చారిత్రక పురుషులందరూ, ఈ చారిత్రక స్త్రీలందరూ ఈ పుస్తకంలో మనకు గోచరిస్తారు. వాటి మధ్య ఒక మాలతి గురు అనే ఇద్దరు వ్యక్తుల ప్రేమల సంబంధాలను కూడా ఆవిడ అద్భుతంగా చిత్రించారు. అది ఎంత కమనీయమైన కావ్య ఘట్టం అంటే అందులో ఒక చరిత్ర ఉంటుంది, అందులో ఒక శృంగారం ఉంటుంది, అందులో ఒక సహజమైన మానవ విలువలు ఉంటాయి, అందులో రాజకీయాలు ఉంటాయి, మన స్వాతంత్ర పోరాటం ఉంటుంది. నిజానికి ఒక గొప్ప సినిమా తీయదగ్గ నవల. బహుశా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో ఉంచుకొని ఈ నవల రాశారేమో నాకు అనిపిస్తుంది. సో ఈ అద్భుతమైన నవలను నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించే అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రంథావిష్కరణకు ఏర్పాటు చేయవలసిన సురేందర్ని కోరుతున్నాను. అన్న మీరు కదలకండి అన్న, లైవ్లో ఉన్నాయి అన్నీ.
అందరినీ నిశ్శబ్దంగా ఉండవలసిగా కోరుతున్నాను. Now I request Lakshmi Puri ji. Now I request Lakshmi Puri ji to present her journey as a writer. నమస్కార్. మీరు ఎలా ఉన్నారు? I'm sure you are in the best of times with your Jananayak here. But I'm very, very privileged and blessed to be in Telugu land and to be having Telugu land and to be blessed by the presence of Pawan Kalyan ji to launch this novel of mine, Swallowing the Sun, in its Telugu avatar, Ame Suryu Dini Kavalinchindi. I want to thank him very much. The journey started 1 year ago exactly, when Rajshekhar ji, who works with him and who had earlier been in Delhi, presented the book to him, and then he very kindly circulated it, disseminated it, and gave the endorsement. And now 1 year later, I'm blessed that he is launching the Telugu edition. And I thank also Satyakumar Yadav ji, our dynamic health minister, for gracing the occasion, and also of course the publisher Vijay Kumar Garu of MSCO Publications for making this edition possible, and I could not have dreamt of a better publisher for this book. So thank you so much. And then of course the translator. Unless the voice of the characters, unless the voice of the writer is translated in sincerity and with faithfulness, the book cannot really be, the soul of the book has to be captured. And as we have heard from our very eminent writer and stalwart of Telugu literature, Kuppili Padmaji, that he has indeed captured the soul, the music, the poetry, and the love story, the freedom struggle, everything that is so special about the book, and that has made the book a national bestseller, which has won critical acclaim, and I have also been blessed to have 5 major literary awards given to it. And then of course Ms. Kuppili Padmaji, thank you so much for your appreciation, for bringing the book and explaining the book to Telugu readers, and I hope, like Pawan Kalyan ji, you will all read this book, because I was told that not only is he many things, but he is also a very assiduous reader. So please follow his example.
Now, I want also to pay tribute that it is a profound honor for me to be here in the culturally resonant land of Andhra Pradesh, where language, literature, art, and heroism has flourished for centuries. So let me begin with the eternal invocation of Saint Tyagaraja. ఎండారు మహానుభావులు అందారికి వందనములు. And then why Telugu? Telugu, this is the first South Indian language that this novel is being translated into. And I am doing this because, as they say, it is a language that, the people, the readership understands struggle, values, culture, and reveres feminine strength, Nari Shakti, and we have someone in Pavan Kalyanji's persona who represents that. As the ancient traveler Niccolo de Conti once observed, Telugu is the Italian of the East, is not only one of Bharat's most mellifluous languages, but also one of its most widely spoken and deeply rooted literary traditions. And in the timeless words of Sri Krishna Deva Raya, the poet emperor of Vijayanagar Empire, who shines as its jewel, he said about, and he was a multilingual monarch who composed Amukta Malyada in Telugu and welcomed scholars from across Bharat, including Marathi saints, administrators and poets. And he said, Desh Bhash Landu Telugu Lessa. So, Telugu stands supreme among the languages, said he. So that is why I chose Telugu to be the first. In fact, it is the first translation, not only South Indian language, but the first translation. The Marathi is going to come later this month. So I'm also very, I think this is a very auspicious beginning of bringing something which is so rooted in Marathi literature, Marathi culture. It's the first English book which brings out this. So I'm so happy that we also bring it to Telugu land because there is so much of cultural immisceration between Marathi and Telugu culture and languages. And I know that this is also about this is like the Godavari. May I just give me I know I'm standing between you and your, just give me a few minutes, okay? So our cultures, the Marathi culture and the Telugu culture, they are our shared spiritual heritage, and they are not separate. They merge like the Godavari and the Krishna rivers. Now, so the translation of Swallowing the Sun is a 21st century continuation of that ancient confluence, a new bridge built on shared dharma, memory and artistic vision. And then I just want to say that Sri Pavan Kalyanji, the man of many avatars, it's just not a name that is celebrated but revered around across Telugu land, and he's fondly I heard Power Star, Janasena Nayakudu,
Jana Senani, Praja Hriday Neta. What avatar has he not donned? He is an actor who inspires, a martial artist who commands discipline, and discipline is something also I would request you just now to exercise. I know you are all exuberant, a stunt coordinator, director, choreographer and playback singer with rare versatility, a philanthropist who gives without fanfare, and since June 2024, the 10th Deputy Chief Minister of Andhra Pradesh, a visionary and a doer. Which field has he not touched? Which one has he not transformed? So I salute you, but most of all, I salute the belief that he has embodied, that one individual with clarity of purpose can redefine what it means to serve, whether through art, politics, and humanity. And for me, who has come, who founded and who has built the first organization to promote gender equality and women's empowerment, for me, his most important credential, I would say, is that he is a supporter of gender equality and women's empowerment and Nari Shakti. Did he not say that unless we respect women, how can we say Bharat Mata Ki Jai? And, you know, in our UN Women, honor that we give, I would truly say that he is he for she. He for she. He for she. Do you understand that concept? That he is a man who champions women's rights. So, and of course you have your, the Jhansi Veer Mahila Sena, which he has created so that women have voice in every field, including politics. So it is not just a phrase, it is his philosophy of life, and I salute that. And just last one word I want to say, that now that this is translated into the Telugu soul, and I don't want to talk about the book because it has been spoken about so well by the speakers before me, but I just want to say this, that this book okay, so I just want to say this book, please read in Telugu, now that it is brought to you. It is a book about young people, for young people and by young people. It shows the actions of young people of that generation, but it has absolute resonance with young people who are gathered here to follow on the footsteps of the leaders on the podium, especially our Jan Nayak. So I would say that today, like in 1947, we are at an inflection point where we are working towards a second milestone. The first milestone was 1947, our freedom from colonial rule. But now we are working towards 2047 Vikasit Bharat goal, and young people like you have to participate in the struggle, and it will be a struggle to reach that goal. So this is one of the key messages of this book, and I think that's why Pawan Kalyan ji has so strongly endorsed it, is Thank you, madam, for your excellent speech. I request my good friend Satyakumar ji to speak few words.
భారత్ మాతాకి. నాకు తెలుసు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో. మీకు మీ నాయకుడికి మధ్య ఎక్కువసేపు ఉండను, క్లుప్తంగా ముగిస్తాను. బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ OG2 అని కేకలేస్తాను. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన పరిస్థితుల మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను. పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు, ఆయన సాహితీ ప్రియుడు. సాహితీ ప్రియుడు మాత్రమే కాదు, అంతర్ముఖుడు. అంతర్ముఖుడు మాత్రమే కాదు, ప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు మాత్రమే కాదు, పోరాట యోధుడు. అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు, జనం మెచ్చిన నాయకుడు. అటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కనుదల పవన్ కళ్యాణ్ గారికి మనసుకు కూడా దాహం ఉంటుందని, అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ తన ముద్ర ఉండేలాగా చూసే మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా నా అభిమాన జర్నలిస్టు, ఏ వాక్యం కూడా వచనంలో కూడా కవిత్వాన్ని పారేలాగా చేయగలిగిన కవికృష్ణుడు కృష్ణారావు గారు, అదేవిధంగా మంచి పుస్తకాన్ని, సాహిత్యాన్ని సమాజానికి కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ తన వంతు ఈ సమాజ సంస్కరణలో భాగస్వామ్యం వహిస్తున్న విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా ఇవాటి కార్యక్రమ కేంద్ర బిందువు లక్ష్మీ ముడ్డేశ్వర్ పురి గారు. వారికి కర్ణాటక, మహారాష్ట్ర మూలాలు ఉన్నాయి. 28 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. అనేక దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కేవలం దౌత్యవేత్తగానే కాకుండా చరిత్ర, పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇటువంటి అనేక వాటి మీద డిగ్రీలు కూడా సాధించిన ఘనత కూడా వారికి ఉంది. ఇన్ని విభిన్న కోణాలు, ఒక దౌత్యవేత్తగా, ఒక విద్యావేత్తగా, ఒక నవల రచయితగా కూడా ఒక కొత్త కోణాన్ని వారు ఆవిష్కరించారు. వారి తండ్రి బాలకృష్ణ ముడ్డేశ్వర్ గారు ప్రముఖ కన్నడ సాహితీవేత్త. బహుశా ఆయన నుంచి వారసత్వంగా ఆ రాయడం అనే అలవాటు అబ్బిందేమో. చాలా అద్భుతంగా ఈ నవలను వారు చిత్రీకరించారు. ఆనాడు ఈ ఇవాళ ఈ ఆవిష్కరణ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పగలను. ఎందుకంటే ఆ ఆయన పుస్తక పఠనం ఎంత ఇష్టమో ఆయనకి, దాన్ని చూసి అనేక మంది యువత ఇవాళ ఆ అలవాటు చేసుకునే దిశగా కూడా పోతున్నారు. నేను చిన్న ఉదాహరణ చెప్పాలి. నేను మామూలుగా ఒక జాతీయవాద భావాలు ఉన్న ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాడిని. కమ్యూనిస్టు భావజాలానికి నేను వ్యతిరేకం. కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో చే గువేరా గురించి చెప్పి, చే గువేరా గురించి అనేక సందర్భాలు కూడా ప్రస్తావించారు. అటువంటి కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకమైన నేను చే గువేరా గురించి, దాని తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టమైన నాయకుడు అని చెప్తున్నాడని చెప్పి చే గువేరా గురించి చదివి తెలుసుకున్నాను. కాబట్టి అంటే ఆయన ప్రభావం సమాజం మీద, యువత మీద అనే ఒక ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ద్వారా ఈ పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచడం,
సమకాలీన పరిస్థితుల మీద అవగాహన కల్పించడం, ఖచ్చితంగా యువతులను ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తూ వచ్చారు, భవిష్యత్తులో కూడా నడిపిస్తారని నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ నవల గురించి కుప్పలి పద్మ గారు చాలా ప్రధానంగా చెప్పారు. స్వాతంత్ర పోరాట సమయంలో ఆ సమయంలో ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, వారి ఆదర్శ భావాలు, ఆధిక్య భావాలు, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రానికి ఉన్న పరిమితులు, అదే సమయంలో అనేక మంది సామాజిక సంఘ సంస్కర్తలు వీటి మీద చూపిన ప్రభావం గురించి వారు దీంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. అదే సందర్భంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక స్వాతంత్ర పోరాట ఘట్టాలను కూడా వీటిలో వారు ఆవిష్కరించడం జరిగింది. దాంట్లో మరాఠీ సాహిత్యం, సంస్కృతి, అదేవిధంగా ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యాన్ని అన్నింటినీ మేళవించి ఒక అద్భుతంగా ఈ నవలను వారు అందించడం జరిగింది. నేను స్థూలంగా, క్లుప్తంగా చెప్పాలంటే ఆమె సూర్యుడిని కబలించింది అనే నవల ఒక సామాజిక, ఒక ఆధ్యాత్మిక కావ్యంగా కూడా మనం చూడవచ్చు. అటువంటి అద్భుతమైన నవల ఇది. కాబట్టి అటువంటి నవలని రాసిన లక్ష్మి గారి గురించి కూడా కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టపడి, ఆవిడ రాసిన నవలని ఇష్టపడి తను ఆవిష్కరించడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ దాన్ని ఎందుకు అంతగా ఇష్టపడ్డారనే విషయాన్ని కూడా మనం వినాలి. కాబట్టి 4 మాటలు వారి గురించి చెప్పే ప్రయత్నం చేశాను. మిత్రులారా, ఇవాళ మహిళా సాధికారత గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. కానీ మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాల్లోనే మహిళలకు మనం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చాం, ప్రధాన భూమికను అందిస్తూ వచ్చాం. మన పురాణ కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి చూస్తే ఏనాడు కూడా మన సమాజంలో మహిళలకు మనం గౌరవం ఇస్తూ వచ్చేవాళ్ళం. ఇవాళ మన మంత్రిత్వ శాఖల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాం. కానీ మీరు చూస్తే పురాణ కాలంలో చాలా ప్రధానమైన శాఖ ఎవరి దగ్గర ఉండిందయ్యా ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే లక్ష్మీదేవి దగ్గర ఉండేది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉండిందయ్యా అంటే, ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ, అతి ప్రధానమైన శక్తివంతమైన డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉండిందయ్యా అంటే దుర్గామాత దగ్గర ఉంది. అంటే మన సంస్కృతిలోనే అది నిబిడీకృతమైంది అనమాట. పాశ్చాత్య దేశాలు కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి లేదు. మనము చల్లిని మనం విదేశాల్లో చూస్తే మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటారు, మన దగ్గర శ్రీమతి అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటారు. అది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. మనం ముందు పురుషుడి పేరు కాకుండా మహిళ పేరు పేరుస్తాం. కృష్ణుడు చాలా గొప్పవాడే, కృష్ణుడు చాలా గొప్పవాడు మనందరూ. అదేవిధంగా మన అందరికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు. కానీ చెప్పాల్సి వస్తే రాముడు సీతానో లేదా కృష్ణ రాధా అని ఏనాడు అనం. మనం అనేది ఏంటంటే అంటే సీతారాముడు అంటాం, రాధా అంటే మహిళకు మనం ఇస్తున్న గౌరవం అటువంటిది. అది 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 మన సంస్కృతిలో ఉంది. కాబట్టి యువత వీటి పట్ల అవగాహన కలిగించాల్సి ఉంది. మనం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. బేటీ బచావో బేటీ పడావో కానీ, కన్యా సమరక్ష యోజన కానీ, లేదా మాతృవందన కానీ, లేదా జననీ సురక్ష కానీ, లేదా ముద్ర కానీ, లేదా మహిళల కోసం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన అన్నిట్లో ప్రధానమైనది ఒకటి ఉందయ్యా అంటే మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది, మన గ్రామీణ ప్రాంతాల్లో మన అక్క చెల్లి బహిర్భూమి వస్తే తర్వాత సూర్యోదయం ముందు వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఇవాళ నా కుటుంబంలో ఏ అక్క చెల్లి బహిర్భూమికి వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదని ఒక సమాజానికి సాటి చెప్పిన గొప్పతనం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది. అదేవిధంగా నేను ఎక్కువసేపు మాట్లాడనని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ముగించేస్తున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా గత 15 నెలలుగా ఎటువంటి సంక్షేమ పథకాలు, ఎటువంటి అభివృద్ధి జరుగుతున్న విషయం మీరందరూ గమనిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇవాళ మనం మహిళా సాధికారత గురించి, మహిళా ఆర్థిక స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం. ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఏందయ్యా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటీవల వచ్చిన స్త్రీ శక్తి గురించి మనం ప్రధానంగా అనేక మంది ఇవాళ నాకు పేషెంట్లు చెప్తుంటారు, గతంలో రెఫర్ చేస్తే జీజీహెచ్కి వెళ్ళాలంటే కష్టము, ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళొస్తున్నామని. డాక్టర్లు టైంకి వెళ్తున్నారు, లేదా టీచర్లు టైంకి వెళ్తున్నారు, బస్సు అందుబాటులో ఉంది కాబట్టి వెళ్తున్నాము. ఈ రకంగా అనేక రకాల మంచి పనులు జరుగుతున్నాయి. నేను ఇంకోటి కొన్ని చోట్ల చూసా, అమ్మగారిని ఎప్పుడు చూడాలని కోరుకుంటుంది కానీ బస్సు ఛార్జీలు లేక అప్పుడప్పుడు వెళ్ళేవారు. ఇవాళ స్త్రీశక్తి కారణంగా కావాలంటే ప్రతిరోజు వెళ్ళి అమ్మని చూసి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా అత్తగారిని ఎప్పుడన్నా చూసేవాళ్ళు, సరే ఉచిత బస్సు ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి అత్తగారిని కూడా చూసి వస్తే అత్తగారి సేవలు కూడా తరించి వచ్చేస్తున్నారు. గతంలో ఆడపడుచుతో కానీ తోడికోడలతో కానీ చాలా మంది వీరనారీమణులు ఉన్నారు ఇక్కడ. ఆడపడుచుతో తోడికోడలతో గొడవపడాలంటే ఫోన్లో పడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళి గొడవపడి మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మీకు ఇంకా సౌలభ్యం ఏందయ్యా వచ్చిందంటే మార్నింగ్ మెరుపు కలరు మనం విజయవాడలో చూసుకోవచ్చు, మధ్యాహ్నం మేఘ సందేశం వెళ్ళి జగ్గయ్యపేటలో చూసుకోవచ్చు,
సాయంత్రం మళ్ళా కావాలంటే గుంటూరులో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్తీక దీపం సీరియల్ కూడా చూసుకొని రావచ్చు. అటువంటి సౌకర్యం ఇవాళ మహిళ, నేను నవ్వులాటకి చెప్పట్లేదు, నవ్వించడానికి చెప్పట్లేదు, ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం మహిళలకు ఇవ్వాలనే ఒక అద్భుతమైన ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయాన్ని చేస్తూ మనం ఊరికి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన చోటు కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ఇటువంటి అద్భుతమైన నవల రాయడమే కాకుండా దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేసుకుని చేసి దిశగా వ్యక్తం చేస్తున్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు. సత్య గురువుకి తగ్గ శిష్యుడు అనుకున్నాను. గురువుని మించిన శిష్యుడే లక్షణాలు కూడా ఉన్నాయి. అండ్ వెంకయ్యనాయుడు గారు మాట్లాడేటప్పుడు అలవోకగా మాట్లాడే పద్ధతి సత్య చాలా తేగ్గా పక్కనుండి పట్టేసుకున్నాడు. థ్యాంక్ యూ సత్య గారు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మాట్లాడవలసిగా గారు. శ్రీమతి లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుని కబళించింది పుస్తక ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఎంఎస్కో నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, అలాగే నా సహచరులు మంత్రివర్గులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఆశీనులైన ప్రతి ఒక్కరికి, అలాగే ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహజంగా ఇవి కొంచెం సాయంకాలాల పూట పెట్టుకుంటాం, కొంచెం అందరూ నిదానంగా వస్తారని. కానీ ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అంతవరకు చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో
ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐ లెఫ్టిస్ట్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతాంసనో లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడి పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవడం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అని పుస్తకం చదువుతూ వచ్చాను. దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థమవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున మేడం లక్ష్మీ ముర్తేశ్వరపూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది.
అంటే మీకు నచ్చుతుంది. అంటే ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా అండి. ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు. అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్, అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి. ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం. అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి, ఒకవేళ వింటి నదుల్లో బాణంలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ, షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్. అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి ఈ పుస్తకం. అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని, ఒక ఇద్దరు అమ్మాయిలు, మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఏడిపిస్తూ ఉంటారు. ఆ బీకా అనే ఒక కుర్రోడు, అందులో ఒక 60 మంది కుర్రోళ్ళు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయకు కోపం వస్తుంది. చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తానని అంటాను. అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు, వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు. అంటే నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావంటే, ఆ అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరగబోతానికి ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు. గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి. నువ్వు ఎలారా మాట్లాడుతావు, నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు రారా, ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తైన వాడిని, తనకంటే బలమైన వాడిని, వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకుని అలాంటి వాళ్ళని ఒక 60 మంది అబ్బాయిల మధ్య ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దంటే పాపం అమ్మాయిని కొట్టేస్తారు. ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటిది అమ్మాయి 2 దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నాభి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లక్సెస్ మీద గట్టి దెబ్బలు 5-6 పడదు. వాడు అలా కింద పడి కూలు పడిపోతాడు. దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్, ఈ ఆమె సూర్యుని కబళించిందని. అంటే దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు. And it is so captivating, madam. The very opening pages are so captivating. It immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a fabulous job. దీంతో మనకి ఇది people are thanking ma'am. అంటే ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే, ఈ నవల నాయిక మాలతి జీవిత ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళకట్టినట్టు చేపించారు. అలాగే మాలతి ధైర్యం, మేధస్సు, భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామిని తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం. కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా
ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది. అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నాకు మహిళ నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి. దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరూ తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుడిని సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం. ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్గా అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురళీశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసమో రాజకీయ ఎదుగుదల కోసమో కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి. అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు మా మదర్ బాగోలేదు, ఆవిడ బెడ్ రెస్ట్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు. సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వల్ల మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది, నువ్వు ఎందుకు భయపడి పారిపోతావు, నిలబడు, ఏది కావాలంటే రక్షించుకో, నేను 10 దెబ్బలు కొడితే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు, లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు. ఇది మా అమ్మ చెప్పిన మాట. మా వంట నుంచి వచ్చింది కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది. ఇది మా అమ్మకే కాదు, సగటు భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది. సో అలాంటి అలాంటి తల్లి దగ్గర, అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను. సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన నాకు మహిళ 33% రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది. త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది. ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ మురళీశ్వరి పూరి గారు. అంటే మీకు ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితను అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి. ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ నో మ్యామ్, యూ హ్యావ్ టు టెల్ మీ a part of you should be there in this book, a part of your life, a part of your exposure, a part of your, I feel it is a semi-autobiography of yours. I think that's what you feel, I feel. That's more or less your life, right? So it's quite inspiring. We would be reading about you. It's quite inspirational to all of, to everyone, to all the... My parents and that generation, our ancestors. Thank you. So it's truly it's a great thing to do to inspire this generation. And మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈవిని కలవడానికి
జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే పుస్తక ప్రేమికులు అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు. ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి దానికి వచ్చే అందం వేరు, దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి. అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను, కానీ బుద్ధప్రసాద్ గారి చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించాను. అంటే అలాంటి వ్యక్తులు, తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ, వారి నాన్నగారు కానీ, వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది, తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవాళ్ళు. ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు. మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం. కానీ ఈరోజు ఆయన భాషను ఉపన్యాసం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఈరోజు నాకు అవకాశం. ఇందాక మీరు ఐ లవ్ యూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత పొద్దున్నే చేసినందుకు ఈ అవకాశాన్ని, అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి. కవి, సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు, కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా కెపాసిటీ కావాలి, అంటే చాలా దగ్గరగా తీయాలి. సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు.